భార్య నిన్ను ఏలకూడదు. భార్య నిన్ను ఏలుతుందంటే నువ్వు సగం చచ్చిన వాడివే. భార్యను నువ్వు ఏలాలి, ఇది దేవుని వాక్యం. ఏ భార్య కూడా నా భర్తను నిన్ను ఏలాలని తన అంతరంగంలో ఎక్కడా కోరుకోదు. మరి ఎందుకు ఏళ్తుంది భార్య? నువ్వు అసమర్థుడు అయినప్పుడు, నువ్వు త్రాగుబోతు అయినప్పుడు, నువ్వు పిల్లలను పట్టించుకోనప్పుడు, పిల్లలు ఎటుపోతున్నారో ఎటొస్తున్నారో, వారి చదువులేంటో, వారి జీవితాలు ఏమిటో, వారు ఏం చేస్తున్నారో పట్టించుకోనప్పుడు ఎవరో ఒకరు చేయాలి కదా పెత్తనం. ఆమె అయిష్టంగానే పెత్తనం చేయడానికి ముందుకొచ్చింది. నీ స్వామర్థ్యాన్ని బట్టి ఏమయ్యావో తెలుసా? ఎంత సిగ్గుచేటో తెలుసా? పెళ్ళైన కొత్తలో ఆమె నిన్ను డబ్బులు అడిగేది. ఏమయ్యో నిన్నే మనిషి ఒక 50 రూపాయలు ఇచ్చెళ్ళు అనేది. ఇలా లాగి 100 రూపాయలు ఇవ్వమంటావా అనేవాడివి. ఇప్పుడు వాడు దేని మీద ఆధారపడిపోయాడు? కేవలం సీసా మీద ఆధారపడిపోయాడు. ఒకప్పుడు ఎంత హుందతనంగా దర్జాగుండేటువంటి వాడు. అమ్మాయి ఏంటి చెప్పు. ఏం లేదు, ఒక 100 రూపాయలు. నిన్న ఆదివారం 500 ఏం చేసావు? నిన్నటి ఈ రోజు అడిగితే ఎలా? ఎంతటి వాడు ఎంత దిగజారిపోయాడండి. నువ్వు ఒక నాయకుడు అయ్యా, ఒక నాయకత్వపు లక్షణాలు నీలో ఉన్నాయా? ఏం చేసుకున్నావు వాటిని? పిల్లలని ఆరా తీయవలసినటువంటి నీవు, నా కొడుకు ఎక్కడికి వెళ్ళాడు, నా కూతురు ఎక్కడికి వెళ్ళిందని చూసుకోవాల్సినటువంటి నీవు, నువ్వు ఎక్కడ పడిపోయావో, మా నాన్న ఎక్కడ పడిపోయాడో చూసుకోవాల్సి వస్తుంది. అయ్యో, ఆ కుటుంబానికి ఎంత తలనొప్పిగా మారిన వారున్నారో. నువ్వు ఒక నాయకుడిగా బ్రతుకు. ఆ స్వరూపాన్ని, ఆ ప్రేమను, ఆ నీతిని కోల్పోయిన నీ కొరకు, నా కొరకే ప్రభు కల్వారి శిలువలో మరలా తిరిగి ప్రాణం పెట్టవలసి వచ్చింది. నువ్వు మరలా తిరిగి కల్వారి దగ్గరికి రాగలిగితే, ఆ రక్త ప్రోక్షణ దగ్గరికి నువ్వు రాగలిగితే, నిన్ను మరలా నూతన సృష్టిగా దేవుడు చేయగలడు.